మత్స్యకారులకు సంబంధించి జరుగుతున్నటువంటి వరుస సంఘటనల నేపథ్యంలో ఈరోజు మత్స్యకార సోదరులు కావలి గూడూరు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మేరిగా మురళీధర్ గారు వీళ్ళందరితో కలిసి ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరికీ తెలిసినటువంటి విషయం, గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తుందనేటువంటిది మనందరం అర్థం చేసుకోగలం. అందులో భాగంగా ఈరోజు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మన మత్స్య సంపదను దోచుకుని వెళుతున్నటువంటి బోట్లను వాళ్ళని జారలతో సహా బంధించి ఆ బోట్లను తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర నిలుపుదల చేసి మన ఆధీనంలోనే ఉంచుకోవడం జరిగింది. అయితే దానిని కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు వీళ్ళకి ఎవ్వరికి కూడా కనీసం సమాచారం లేకుండా దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా తరలించి వేశారు. అయితే వాటి గురించి మేము మొన్న జువ్వలదిన్న ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద మత్స్యకారుల సోదరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు. కారణం ఏమిటంటే సున్నితమైనటువంటి అంశం, రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి అంశం. దీనిలో రాజకీయాలు ఎక్కడా కూడా జోక్యం ఉండకుండా ఉండాలి. కాబట్టి దీన్ని అధికారులు, ప్రభుత్వం ఏదో ఒక విధంగా చక్కబెట్టి ఎవరైతే బోట్లను దొంగతనంగా అపహరించుకుని వెళ్ళిపోయారో, దొంగతనంగా ఈ ప్రాంతానికి సంబంధించి వేటకు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ బోట్లని మన వాళ్ళు కట్టడి చేసి తీసుకొచ్చి అక్కడ నిలుపుదల చేశారో, మన పోలీసు అధికారులని ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ బోట్లను మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు అని చెప్పని ఆశించాం. దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మాకేమీ పట్టినట్టుగా ఈరోజు వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరానటువంటిది. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ సమావేశాల్లో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి గణం వినపడుతూనే ఉంది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు, ప్రాణాలకు తెగించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బోట్లు, ఎందుకంటే అవి మెకనైజ్డ్ బోట్లు, మన దగ్గర ఉండేటువంటిది ఫైబర్ బోట్లు. ఆ మెకనైజ్డ్ బోట్లకి వుడెన్ క్యాబిన్తో పాటు దానికి స్టీల్ షీట్ కూడా ఫిక్స్ చేస్తారు. కాబట్టి అవి కొట్టాయి అంటే మన బోట్లు ముక్కలు ముక్కలు అయిపోతాయి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రావడం. ఎందుకని పోలీసుకు అధికారం ఉంది అంటే అసలు మత్స్యకారులకు సంబంధించింది కాదు, ఇది పోలీసుకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది. 12 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 22.2 కిలోమీటర్ల దూరంలో తీర ప్రాంతం నుంచి వాళ్ళు బయట వేట చేయాలి. వాళ్ళు నేరుగా తీర ప్రాంతం దగ్గరకు వచ్చి మన వాళ్ళు మత్స్య సంపద కోసం కట్టుకున్నటువంటి వలలను తెంచి పారేసి వీళ్ళ జీవనోపాధిని దెబ్బతీసి అక్రమంగా మన మత్స్య సంపదను దోచుకుని వెళ్ళిపోతుంటే, ఆ దోచుకుని వెళ్ళిపోయేటువంటి విధానాన్ని ప్రశ్నిస్తుంటే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మత్స్యకారులు వెళ్ళి పట్టుకున్నటువంటి బోట్లని ఈరోజు దుర్మార్గంగా వదిలివేయడం అనేటువంటిది ఇది క్షమించరానటువంటి నేరం. మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి నిదర్శనం. ఈరోజు 2 రోజులు గడిచిపోయాయి, 3 రోజులు గడిచిపోయాయి. ఎవరన్నా గళం ఎప్పినటువంటి వాళ్ళని పోలీసులపై బెదిరిస్తున్నారు తప్ప వాటిని మరలా తీసుకొచ్చి అయ్యా మా దగ్గర అక్రమంగా వేటాడడానికి వచ్చినటువంటి వాటిని మేము మా ఆధీనంలో ఉంచుకున్నాం, ప్రభుత్వ ఆధీనంలో ఉంది, పోలీసు ఆధీనంలో ఉంది, అటువంటి వాటిని మీరు దొంగతనంగా తీసుకొచ్చారు కాబట్టి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తుల్ని, దాని వెనక ఉన్నటువంటి వ్యక్తుల్ని, సహకరించినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా జైలుకు పంపించి ఆ బోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇదిగో మీరు పట్టించినటువంటి బోట్లను మరలా ఇక్కడ తీసుకొచ్చి పెట్టామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయటం లేదు. ఇది దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం. దీని మీద ఆ 4 బోట్లకు సంబంధించి తరలింపు విషయంలో జరిగినటువంటి కుట్ర మీద అక్కడ ఉన్నటువంటి కాపు, ఇసుకపాలెంకి సంబంధించినటువంటి కాపు తోటయ్య అనుకుంటాను పేరు, ఆయన స్పష్టతనిచ్చాడు. దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరెవరు వస్తే జరిగిందనేటువంటి దాని మీద మీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తాం. మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ ప్రతి ఒక్కరికి స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంది.
ఆంధ్రబలం నియోజకుడు అంబేరు ఉన్నోడు శక్తి చదువు తెలుగు మా తండ్రి చదువు కుదుగా చదువు ఏమనమాట ఏమని పెట్టుకోని చెప్పుకోండి నేను ఎక్కువ చెప్పుకోండి మూడే పెట్టేయమంతా ఇదే ప్లాన్ ఇప్పుడు మాసం 2 మాసం ఓడిగా చూసి నేను అట్లే లేవు బియ్యం మంది కలిసి 2 మాసాలు ఇస్తారు అది ప్యాకేజ్ 3 వేలు ఎంపిక బియ్యం ఆలూరు బొత్తు అది కూడా సొల్లు ఆలూరు బొత్తే ఒక బొత్తేనా సొల్లు పెట్టి పెట్టి నెక్స్ట్ పెట్టి కంటిన్యూ నేను మన ముంచర్ వేసి కాంట్రాక్ట్ మొత్తం కూడా ప్యాకేజ్ కూడా పోలే 4 పొత్తులు ఇచ్చి దీని తర్వాత కుటుంబం పోషించాలన్నా పొత్తులు ఇచ్చి పేసి తర్వాత కుటుంబం పోషించాలన్నా ఉన్న మీ మధ్య నా రాయగా నటించారా మంచివాళ్ళని మీ మధ్య నా రాయగా చీరమ్మా కావాల్సి దానిలో మనము వినిపించినటువంటి దాంట్లో స్పష్టంగా ఆ కాపు తోటయ్య ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ 4 బోట్ల తరలింపు విషయంలో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని మొత్తం ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు, లోకేష్ పర్యటనకు వచ్చినప్పుడు సిఐ ఫోన్ చేసి బోట్లు తరలిస్తామని చెప్పాడు, పక్కకి తీసుకొస్తున్నామని చెప్పాడు, కావలి సిఐ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. బిఎంఆర్ 2 నెలలుగా నాతో మాట్లాడుతున్నాడు, 2 నెలలుగా మాట్లాడుతూ 10 లక్షల లెక్కన నలుగురికి ఏర్పాటు చేయమన్నాం, కుటుంబాన్ని పోషిస్తామని అన్నాడు అని అంటే దాన్ని నాకు కుటుంబాన్ని పోషిస్తానని చెప్పలేదని అతను చెప్పాడు. నేరుగా నాతో ఫోన్లో మాట్లాడాడు బిఎంఆర్. ఆయన చెప్పినటువంటి దాన్ని స్థూలంగా లోకేష్ వచ్చినప్పుడు సిఐ ఫోన్ చేసి ఆ బోటును పక్కకు తీసుకెళ్తున్నామని చెప్పాడు. పక్కకి నువ్వు ఆ బోట్లు పంపిస్తే నీకు 10 లక్షల లెక్కన నలుగురికి మేము డబ్బులు ఇస్తామని చెప్పినని అన్నాడు అని చెప్పి ఓ స్పష్టతను ఇచ్చాడు పాపం ఆ కాపు. అయితే మేము అడిగేది ప్రభుత్వాన్ని, మీకు కుట్ర కోణము దుర్బుద్ధి లేకపోతే మత్స్యకారులు ఏం చేస్తారులే 2 రోజులు అరిచి కమ్ముకుంటారనేటువంటి ఒక ఏమి మీరు లెక్క లేకపోతే, మత్స్యకారులు మీరు లెక్కలో వేసుకోకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లు మీరే ఒక ఉద్దేశపూర్వకంగా తరలించారు. దాని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. స్పష్టంగా చెప్తున్నాడు బిఎంఆర్, కావలి సిఐ వీళ్ళిద్దరు కలిసి తరలించారని. నిన్న బిఎంఆర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడు ఆయన, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి బోట్లు అపహరించుకున్నటువంటి దాని మీద ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అసలు దొంగలే మీరైతే ఆ దొంగల చేతనే నేను విచారణ చేస్తానని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళు బళ్ళే అందరం బళ్ళే, ముఖ్యమంత్రి దొంగ, లోకేష్ దొంగ, నువ్వు దొంగ, నీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ దొంగలు, మీరందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మత్స్యకారుల ప్రాణాలకు తెగించి తీసుకొచ్చినటువంటి బోట్లను దొంగతనంగా పంపించి
ఎవరు బళ్ళే ఒక ఎస్ఐ చాలు నీ కాల్ డేటా పాప తోటయ్య కాల్ డేటా తీసి